మరుసటి రోజు నేను ఆ ఫోన్ తీసుకొని చెక్ చేశాను. చెక్ చేస్తే ఆ వీడియో కాల్ ఎక్కువ దగ్గర 4-5 నెంబర్స్ వాయిసే ఉన్నాయి. ఆ చూసినవన్నీ నేను ఆలకించాను. తను ఘాట్లు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత నాకు ఇంకా పిచ్చిగా ఇంకా ఎంతమందితో కలిసి ఉంటాయి ఇప్పటి వరకు? అంటే ఎంతమంది అంటే ఒక ఇద్దరు అంతే. ఇద్దరు? మరి అన్న నాకు నువ్వు ఇదే పని చేస్తావు అని చెప్పిండు, అంటే డబ్బులకి వెళ్తారని చెప్పిండు నాకు రాజేష్ అతను. అంటే ఇంకా డబ్బుల కంటే ఆ రోజు వచ్చినాం కదా, మనం ఏం రెస్పాన్స్ అవ్వట్లే, ఏం చేయట్లేదు. మరి నాడు రూమ్ ఖాళీగా ఉంటుంది, ఏడికి పోదు, సాయంత్రం అయినా అక్కడనే ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం వెళ్దాం. జ్ఞాపకం కూడా లేదు తనకి. నేను అలా అన్నానా? కొట్లాడకుండా మాట్లాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఐ. సో ఈరోజు వచ్చేసి ఒక అతను అయితే అన్న ప్రాబ్లం చెప్పుకోనికి వచ్చిండు. సో ఆ ప్రాబ్లం ఎలాంటిది ఏందనేది మనం తెలుసుకొని ఈరోజు సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆయన అసలు ఏందనేది ఆయన డీటెయిల్స్ అన్నీ అడుక్కొని మనం సాల్వ్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు మల్లేష్ అండి. ఎల్బీ నగర్లో ఉంటున్నాను. ఎల్బీ నగర్లో జాబ్ చేస్తున్నాను. ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాను. ఏంది మీ సమస్య? నా సమస్య ఏంటంటే ఫ్యామిలీ తాలూకు సమస్య. నా భార్య ఒక 2 years బ్యాక్ చనిపోయింది హెల్త్ ప్రాబ్లం వల్ల. చనిపోతే నాకు బిజినెస్ మీద నేను ఫోకస్ పెట్టాను. బిజినెస్ మీద ఫోకస్ పెట్టి బిజినెస్ చేసుకుంటూ ఉండగా నా ఫ్రెండ్ ద్వారా ఒక ఆమె పరిచయం అయింది. తను మంచిదని మా ఫ్రెండ్ చెప్పాడు. అలాగే నేను జాబ్కి వెళ్ళి వస్తున్నప్పుడు తను నాకు ఫోన్ చేయడం, ఒకసారి కలిసి మాట్లాడటం, నా బిహేవియర్ తన ఈ ఆలోచనలన్నీ నాకు ఇద్దరికి కనెక్ట్ అవ్వడం, ఇద్దరం ఒక బాండింగ్ అయ్యాము. తర్వాత తరచుగా రూమ్కి వచ్చేది, ఇద్దరు కలిసేవాళ్ళము. దీనికి వచ్చి మా అమ్మకి వచ్చేది అంటే ఫ్రెండ్ ద్వారా వచ్చింది కదా, తను ఇష్టపూర్వకంగానే వచ్చేది. నేను రూమ్కి వచ్చేది, తన ఇష్టంతోనే వచ్చేది. కొంత ఇదైన తర్వాత బాండింగ్ మాది ఇంకా కొంచెం ఇదైన తర్వాత తను ఇష్టపడింది నన్ను. తను ఇష్టపడి ఓ రోజు తను చెప్పింది, ఇలాగ ఎన్నాలో ఉంటే బాగోదు కదా, మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అంటే, నాకు చిన్న ఆలోచన వచ్చి, అదేంటి నీ మీద నా వయసు కొంచెం ఎక్కువ కదా, బాగోదు కదా, మీకు ఫ్రెండ్స్ చూసి ఏమనుకుంటారంటే, అలాంటిది ఏం లేదండి, మీరంటే నాకు ఇష్టం, నేను మ్యారేజ్ చేసుకుంటాను మిమ్మల్ని అని అన్నది. ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఒక 5 months వరకు బాగానే ఉన్నాం. 5 months తర్వాత ఏజ్ 10 years వరకు ఉంటుందండి ఇద్దరికి. 10 years ఉంటుంది. తను ఇష్టపడింది. తను ఇష్టపడిన తర్వాత నేను మరి ఓకే చెప్పాను. అంతేగాని మరి నేను చెప్పలేకపోయాను. ఓకే చెప్పేశాను. నాకు ఇష్టమే. ఓకే చెప్పేసాను. మ్యారేజ్ చేసుకున్నాం. ఒక 5 months తర్వాత హ్యాపీగా ఉన్నాం. 5 months తర్వాత తనలో కొన్ని మార్పు వచ్చింది. ఏమైనా మార్పు వచ్చిందంటే midnight రావటం, తర్వాత ఎక్కువగా ఫోన్లు మాట్లాడడం, అలా చేస్తుంటే నాకేదో చిన్న అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత ఓ రోజు రూమ్లో తను బాత్రూమ్కి మాట్లాడి వెళ్ళి వచ్చిన తర్వాత మరుసటి రోజు నేను ఆ ఫోన్ తీసుకొని చెక్ చేశాను. చెక్ చేస్తే ఆ వీడియో కాల్ ఎక్కువ దగ్గర 4-5 నెంబర్స్ వాయిసే ఉన్నాయి. నా చుట్టుపక్కల కూడా కొంతమంది చెప్పారు కానీ నేను వినలే. నేను వాళ్ళ ఎవరి మాటలు పట్టించుకోలేదు. కానీ అనుమానం ఏం రాలే. కానీ ఓ రోజు ఈ వీడియో కాల్స్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత ఓ రోజు ఆమెను నేను నిలదీశా, అడిగితే తను ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పించుకునేది. తర్వాత ఇలా 2-3 సార్లు నేను కూడా ప్రశ్నించిన తర్వాత మరి తను కూడా ఇదైపోయేది. ఓ రోజు midnight ఎక్కడికో పార్టీకి వెళ్ళి వచ్చిందంట. తన ఫ్రెండ్స్ పార్టీ అన్నది. కానీ తర్వాత డ్రాప్ చేసేవారు ఒక బాయ్స్ డ్రాప్ చేశాడు. ఆయన ఒక 2-3 సార్లు నేను ఆ బాయ్స్ డ్రాప్ చేయడం వల్ల 2-3 సార్లు ఆయన రూమ్కి తరచుగా వచ్చేవాడని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. నేను చూడలేదు.
ఆయన తాలతో వీడియో కాల్ మాట్లాడు. నేను అప్పుడు ఫేస్ చూసిన తర్వాత నేను ఇలా ప్రశ్నించి అడిగితే తను ఏదో కళ్ళబోల మాటలు చెప్పి తప్పించుకుంటుంది. రెండోది తను ఈ ఫేసు తర్వాత మెడ కొంచెం ఘాట్లో ఉండడం నేను గమనించి ఒకసారి నిలదీసి అడిగినా సరే ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటేది. కిస్సెస్ చేసినప్పుడు ఏదో కోరుకున్నట్టు కొంచెం కొంచెం ఘాట్లు కొంచెం క్రాక్ గట్ట ఉన్నాయి. నాకు అనుమానం వచ్చి అడిగితే ఏదో చెప్పేది, ఏదో పని చేసినప్పుడు లేకపోతే ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఇదైంది ఏదో చెప్పేది. నాకు మెంటల్ ఎక్కిపోయేది. టార్చర్ ఎలాగంటే ఈ వీడియో కాల్ చూసాను, వీడియో కాల్ మాటలు చూసినవన్నీ నేను ఆలకించాను. తను ఘాట్లు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత నాకు ఇంకా పిచ్చిగా ఇంకా మైండ్ దీనిగా ఇదైపోయింది. ప్రెజర్ అంటే ఆ విధంగా నాకు అనేక రకాలుగా ఆలోచన చుట్టుముట్టే. తను ఇష్టపడే చేసుకుంది, ఇద్దరం ఇష్టపడ్డాం. అప్పటికి నేను చెప్పాను ఏజ్ గ్యాప్ ఉందని. పేరెంట్స్ వాళ్ళకి ఏమైనా చెప్పి చేసుకున్నాను, వాళ్ళకు చెప్పి చేసుకున్నాను. కానీ వాళ్ళు ఈ విధంగా అన్నారు, అంటే కొంచెం నీ ఏజ్ కొంచెం ఇది కదా, తను ఎలాగ ఒప్పుకున్నది, తను కన్నెపిల్ల కదా అనేసి అన్నారు. అంటే తను ఇష్టపడింది నన్ను, తను ఇష్టపడింది కాబట్టి నేను కూడా ఓకే అనేసాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 5 నెలల వరకు బాగానే ఉన్నాం. 5 నెలల తర్వాత బాగానే ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరు. తన ఒక అనాథ అన్నది. తన అనాథ అంటే నాకు తన ఇది ఆ తాలూకు ఆలోచనలు తన యొక్క ఇష్టాలు నచ్చాయి కాబట్టి మేము ఇద్దరం బాండ్ అయ్యి ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం. కానీ కొన్నాళ్ళ ఇలా కొంచెం మా ఇద్దరం బాండింగ్ అయిన తర్వాత కొంచెం ఆమెలో ఏదో కొంచెం మార్పు వచ్చింది. మార్పు అంటే నాకు అనుమానం ఎందుకు వచ్చిందంటే తను మిడ్ నైట్ వచ్చి ఫోన్లో మాట్లాడటం, అనేక రకాలుగా నాకు టిఫిన్ పెట్టినప్పుడు కూడా టిఫిన్ పెట్టి వెంటనే ఒక 5 నిమిషాలకు బయటికి వెళ్ళి మన ఫోన్లో మాట్లాడడం, ఇలా ప్రతిదీ కూడా అనుమానపరంగా నాకు వచ్చేవి తన చేసిన ఆ బిహేవియర్. తనకి ఏ విధంగా నేను అన్యాయం చేయలేదు. తనకి సుఖం ఇస్తున్నాను. తనకి ఏది కావాలంటే అదే, బంగారం అవని, డబ్బులు అవని, ఈ వినోదపరంగా అవని, ఆనందంగా నేను దాన్ని చూసుకుంటున్నాను. నాకు ఎందుకు అసలు తను ఈ విధంగా చేయడానికి నాలో లోపం ఏముంది అనేసి నేను ఎన్నోసార్లు మైండ్ అప్సెట్ అయిపోయేది. తను ఇంతలా చేయడానికి కారణం ఏంటి నాకు ఇది అర్థం అనేది. నేనంటే ఫైనాన్షియల్గా ఒక దీనిగా పరువుగా బతికేటోడిని. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో, మన పరువు ఎలా పోతుందో, తన ఈ బిహేవియర్ వల్ల నా పరువు పోయేటట్టు ఉంది. నాకు ఎలా ఉందంటే సమాజంలో నేను ఒక దీనిగా నన్ను ప్రతిదీ చూస్తారు, ఆ విధంగా చూస్తారు. తన భార్య చనిపోయింది కూడా ఇంకో భార్యని చేసుకుని తను ఈ విధంగా ఇది అవ్వడం అంటే నాకెంతో దీనిగా ఉంటుంది అనేసి నాకు పిచ్చలేస్తుంది. నువ్వు ఇంతలా టెన్షన్ పడుతున్నావు ఎందుకో? టెన్షన్ పడకు, ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, దాన్ని బట్టి తెలుస్తుంది. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నాకేం అర్థం కాదు. నాకు ఇంతలా టెన్షన్ రావడానికి కారణం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పటం, తర్వాత తను మిడ్ నైట్ కొంచెం లేట్గా రావడం, ఎవరో ఒకరు బాయ్స్ ఎవరో ఒకరు డ్రాప్ చేయటం, 4-5 తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 4-5 రావటం, ఫ్రెండ్స్ రావడం, బాయ్స్ తీసుకొని రావటం, అంటే కొంచెం దీనిగా అనుమానం వచ్చింది నాకు. ఆ అనుమానం రావటం వల్ల నేను మగాడిగా చెప్పుకోలేనిది అది. తను ఏదో తప్పు చేస్తుంది, తను వ్యభిచారానికి అలవాటు పడిందేమో నా డౌట్. అందుకే ఈ టెన్షను, ఈ తాలూకా ఇది ఇరిటేషన్, తను ఆ విధంగా కానీ కనెక్ట్ అయితే నాకు ఎంత దీని ఉంటుంది. అందుకే నా ఆవేదన. ఇప్పుడు ఎంతవరకు రైట్ రాంగో మనం తెలుసుకున్నా కానీ ముందే నువ్వు డిసైడ్ చేయకు. సరే, నువ్వు చెప్తున్నట్టు అదో కాదో మనం ఒక పని చేద్దాం. నువ్వు తప్పుగా అనుకోకు. ఏంటంటే మీ ఆవిడ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతా. నేను ఒక కస్టమర్ లెక్క మాట్లాడతాను. మళ్ళీ నువ్వు తప్పుగా అనుకోక నిజంగా ఆ పని చేస్తుందా వేరేదా అనేది ఇక్కడే తెలిసిపోతుంది.
ఫోన్లోనే. ఒకవేళ అది కాకపోతే ఫోన్లో కట్ చేస్తే మరి వేరే విధంగా ఎట్లా ఆమె గురించి తెలుసుకోవడమో ఫాలో అయ్యి ఆమె ఏం చేస్తుందో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ఆమెకు ఫాలో అయ్యి ఏందనేది నీకు డిసైడ్ చేసి చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఫోన్ కాల్ మాట్లాడదాం. ఒకసారి నెంబర్ చెప్పనా? చెప్పండి నెంబర్. 949490. ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ ఎవడో పేరు రమా. రమణ. హలో హలో, ఎవరు? రమణేనా మాట్లాడేది? కాదు, నేను అంటే నాకు తెలిసింది ఒక నెంబర్ అయితే ఇచ్చారు ఒకతను, అంటే నైట్కి అట్లా వస్తారంట కదా, దాని గురించి కాల్ చేసి కనుక్కుందామని. చెప్పి నేను బయటకు వస్తాను అంటే తెలిసింది కాబట్టి కాల్ చేసి అడుగుతున్నా. అంటే నెంబర్ ఇచ్చింది దాని గురించే కదా. మీరు ఆల్రెడీ వాళ్ళ దగ్గర వెళ్ళిరంట ఒకసారి. వాళ్ళు నాకు ఫ్రెండ్ అనా తెలిసిన అతను, ఆమె నెంబర్ ఇచ్చిండు, అందుకే నేను మాట్లాడుతాను. అదే అతను ఎవరో మీకు నెంబర్ మీరు నాకు చేయడం ఏంది? అందరి దగ్గర అలాగే పోతా అనుకుంటారే అండి. అసలు ఎవరు ఇచ్చింది మీకు నెంబర్? అసలు ఎవరి దగ్గరకు పోయినా ఎవరు చెప్పింది మీకు? ఓ, మాకు తెలిసిన ఒక ఉన్నాడు. ఇంకా నువ్వు వచ్చిన కస్టమర్ అందరి పేరు తెలుస్తుందా నీకు? పేరు అడిగి మాట్లాడతారా మీరు? అడగరు కానీ నెంబర్ అలా ఎలా ఇస్తాడు? అంటే రాజేష్, ఇప్పుడు రాజేష్ అనే ఒక అతను, నీకైతే ఎవరు ప్రతి ఒక్కరు పేర్లు అయితే చెప్పరు కదా, పేర్లు తెలుసుకొని వెళ్తావా ఏంది నువ్వు? అది కాదు, అట్లా కాదు కానీ మామూలుగా మీకు ఎట్లా ఇచ్చిండు నా నెంబర్ అని నేను అదే అంటున్నా. ఆయనతో ఒకసారి కలిసినావంట, నువ్వు డబ్బులు తీసుకొని కలిసేదంట, అట్లా అని ఆయన నెంబర్ ఇచ్చిండు. నాకు కూడా ఎవరైనా అమ్మాయిలు ఉంటే ఈరా నెంబరు తీసుకొని కలవాలి, నేను చాలా రోజులు అయింది ఖాళీగా ఉన్నా అని చెప్పిన. అప్పుడు ఆయన నీ నెంబర్ ఇచ్చిండు దాని గురించే, అందుకే మాట్లాడి కాల్ చేసిన. మీరు ఎందుకు అంత ఇది అవుతారు? ఎవరికి తెలియదు నేనేమైనా చెప్పుకుంటానే అందరికీ. అంటే చెప్పారని కరెక్టే కానీ తెలియదు కదా మీరు మీ దగ్గరికి అలా ఇలా రావడం అని. మీ ముఖం చూడలేదు, మీ పేరు తెలియదు, ఏం తెలియదు. మీరు రానంగా నేను ఎలా రావాలని. మీరు పరిచయం ఉంటే మన మధ్యలో ఏదైనా పరిచయం ఉంటే రాగలుగుతా అలా అని. ఇప్పుడు పరిచయం అంటే ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ తీసుకున్నా, పరిచయం పెంచుకుందాం, తర్వాత కలుద్దాం, దాంట్లో ఏముంది? నీకు పరిచయమే కావాలంటే ఫోన్ మాట్లాడతా. ఇప్పుడు తెలుస్తుంది కదా, నా పేరు సురేష్, నేను ఇక్కడ నాకు కొంచెం బిజినెస్ అంటే నేను రియల్ ఎస్టేట్గా పనిచేస్తుంటా. మంచిగానే డబ్బులు వస్తుంటుంది, మంచిగానే ఉంటుంది. నీకేం కావాలంటే అన్నీ ఇస్తాను నేను, ప్రతిదీ చూసుకుంటా. నీకేందుకు టెన్షన్? దాంట్లో ఏముంది? అయితే ఒకసారి కలిస్తే తెలుస్తా కదా మీరు ఎలా ఉంటారు, ఎలాంటి వాళ్ళు అనేది. నాకు కూడా కొంచెం ఫ్రీ అవుతుంది, మన మధ్య పరిచయం పెరుగుతుంది కదా అని అలా. పరిచయం ఉండాలి, పరిచయం పెంచుకుంటేనే బాగుంటుంది కదా. మరి పరిచయం పెంచుకుందామనే కాల్ చేసిన నీకు. భలే మంచిగా మాట్లాడుతున్నారు మీరు. పర్లే, ఇప్పుడు మీకు ఈరోజు కలిసి మాట్లాడదాం మరి. సరే, నేను చెప్తా ఎప్పుడు కలుద్దాం అనేది. మీరే చెప్తారా? ఖాళీగా లేరా అయింది? ఇప్పుడు బిజీగా ఉన్నారా మరి మీరు? అంటే నేను కొంచెం బయట ఉన్నా, అందుకనే చిన్న పనిలో ఉన్నా. నేను ఫ్రీ అయినాక చేస్తా. ఈ నంబర్ మీదే కదా? నాదే ఈ నెంబరు. అంటే బయట నేను అడగాల వద్దా కానీ బయట ఏం పనిలో ఉన్నా ఏమనుకోరు కదా, అడుగుతున్నాను. పర్లేదు, కాకపోతే చిన్న పని మీద వచ్చా, కొంచెం షాపింగ్ చేద్దామని బయటకు వచ్చామట ఫ్రెండ్స్ తోటి. అది అయిపోయినాక మీకు మళ్ళీ నేను కాల్ చేస్తా, మా ఫ్రెండ్స్ తో ఉన్నా అందుకని. సరే సరే, నాకు కాల్ చేయ మరి. ఒక తొందరగా చేస్తావా, టైం పడుతుందా మళ్ళా? ఒక 10-15 ఒక 10-15 నిమిషాల తర్వాత నేనే కాల్ చేస్తాను మీకు. సరే. మీ పేరు రాజేష్ గా అన్నారు? సురేష్. సురేష్ సురేష. సరే, అయితే నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. సరే, నెంబర్ ఫిట్ చేసుకోండి. సరే, ఫిట్ చేసుకోండి. మీరు అనుకున్నట్టే ఈమె చాలా తేడా ఉంది, కానీ ఎట్లా మాట్లాడుతాం మీరు విన్నారు కదా. ఇంకా అంటే ఎవరైనా ఇప్పుడు ఎట్లుంటారు,
డైరెక్ట్గా వ్యభిచారం చేసేటోళ్ళు వ్యభిచారం లెక్క వెళ్తారు, కానీ మా క్లోజ్గా మాట్లాడి ఇట్లా చేస్తుంది. సరే చూద్దాం. ఇప్పుడు నేను వాయిస్లో అయితే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆమె ఏదో తప్పు అని అయితే చేస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది. సో నేనైతే డైరెక్ట్ విలువలే మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నది కాబట్టి మనం ఒక 15-20 నిమిషాలు వెయిట్ చేద్దాం. నేను మళ్ళీ ఫోన్ కాల్ మాట్లాడి ఆమెకు పిలుస్తా, ఇక్కడ ఆఫీస్కి పిలుస్తా, వస్తుందో రాదా చూద్దాం. చూసిన తర్వాత డైరెక్ట్గా నువ్వు పట్టుకొని అక్కడనే అడుగుతావు ఆమె ఏందనేది. నేను బయట పెడతా ఎట్లా అనేది మొత్తం డీటెయిల్గా నీకు ఆమె గురించి మొత్తం డీటెయిల్గా తెలిసేలా నేనైతే చేస్తాను. సరేనా? ఓకే. హలో 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 హలో, వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది. ఫ్రీ అయ్యారా ఇప్పుడే? అవునా, ఏం చేస్తుండే ఇందాక? మళ్ళీ షాపింగ్కి వెళ్ళాం, మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళా. ఫ్రెండ్స్తో పాటు వెళ్ళా? ఏం లే, అదే నేను చెప్పింది ఏం చేసినావు అని. అంటే నేను ఈరోజు ఖాళీగానే ఉన్నా, కలుస్తాయేమని. అవునా? అంటే నేను కొంచెం అంటే మీరు నన్ను చూడలేను, నేను చూడలేను కదా, అదే ఆలోచిస్తున్నాను అనమాట. ఏంది నాకు కాల్ చేసి మీరు వస్తారా చూడకపోతే ఇప్పుడు ఏమంటున్నా అంటే చూడడం అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ఇప్పుడు నువ్వు వస్తే చూస్తావు కదా నన్ను, ఇద్దరం చూసుకోవచ్చు, ఏముందాడ. నీకు పరిచయం అన్నావు, నేను నా పేరు అన్ని డీటెయిల్ అన్నీ చెప్పిన. నీకు ఇంకా ఏమైనా కావాలి, ఏమైనా అంటే డీటెయిల్గా అడిగేది ఉంటే అడుగు, దాంట్లో ఏముంది. నీకేం ఇబ్బంది ఉండదు, ఎవరికి తెలియదు, ఏం జరగదు. మనం ఇద్దరి మధ్యలోనే ఉంటుంది ఏదైనా. అంటే కలుద్దాం అంటున్నా కానీ ఈ అసలు ఏం పరిచయం లేదు, ఎలా కలవాలి నీతోని అని ఆలోచిస్తున్నా. ఎట్లా కలుస్తారు? వస్తే కలుస్తారు. పరిచయం చేయలేదు కాబట్టి పరిచయం పెంచుకుందాం, ఒకరినొకరు మాట్లాడదాం. రూమ్లో వచ్చినప్పుడు ఓ గంట సేపు మాట్లాడదాం, ఒకరినొకరు డీటెయిల్గా మాట్లాడుకొని తర్వాత కలిసేది ఉంటే కలుద్దాం. కలిసేది ఉంటే అని కాదు, కలుద్దామనే పిలుస్తున్నాను నేను. అంటే మీ రూమ్లో నువ్వు ఒక్కనే ఉంటావా, ఇంకా నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారేమో అని అడిగా. రూమ్లో ఏంది, ఇప్పుడు పిలిచే అమ్మాయిని పిలుస్తున్నప్పుడు 10 మందిని ఉంచుకుంటారా ఏంది? ఒకరినే ఉంటా, ఎవరు ఉంటారు. మామూలుగా బ్యాచులర్ అన్నప్పుడు ఆల్మోస్ట్ అందరు ఉంటారు కదా, ఫ్రెండ్స్ తో పాటు ఉంటారు కాబట్టి అలా అడిగా. ఇప్పుడు నాతో అయితే ఎవరు లేరు, నేను నీకు పిలిచేది సింగిల్ ఉన్నానే పిలుస్తున్నా. రావాలంటే కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట, అందుకనే కొంచెం ఫ్రెండ్స్ తో అలా బయటికి వెళ్ళానమాట. అందుకనే ఏం ప్రాబ్లం ఉంది అంటే ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి, పర్లేదు. ఇప్పుడే పరిచయం అయ్యింది కదా, పరిచయం అయితే ఇప్పుడు ప్రాబ్లమ్ షేర్ చేసుకోనికి ఏం ఇబ్బంది అయింది, కానీ ఏం కాదు చెప్పు, పర్లేదు. నీకేం ఇబ్బంది ఉన్నా చెప్పు, నాకేమైనా వీలైతే చేసేది ఉంటే చేస్తా. నేను చెప్పే ఏమైనా ప్రాబ్లం సాల్వ్ చేసేది ఉంటే నేను సాల్వ్ చేస్తా అంటున్నా. అంటే మీకు ఎందుకు మళ్ళీ నేను మీకు డబ్బు కోసమే మాట్లాడుతున్నా అలా ఇలా మీరు బ్యాడ్ గా అనుకుంటారేమో, ఎందుకులే అలా. నేను దాంట్లో బ్యాడ్ అనుకునేది ఏముంది? ఏమో అనుకుంటారు కదా, ఒక అమ్మాయి మాట్లాడుతుంది అబ్బాయితో అంటే డబ్బు కోసమే మాట్లాడుతుందా అని అనుకో. నువ్వు ఇప్పుడే దాని గురించి అంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. సరే నీకు డబ్బు ఏమైనా అవసరం ఉందంటే ఇచ్చేది ఉంటే ఇస్తా, దాంట్లో ఏం లేదు. డబ్బుల గురించి ఏమైనా ఉంటే డైరెక్ట్గా చెప్పండి అంటున్నా, ఏమైనా ప్రాబ్లం ఉంటే. అంటే ప్రాబ్లం అంటే కొంచెం నాకు మనీ అవసరం ఉంది, అందుకనే అంటున్నా అనమాట. ఎంత అవసరం ఉంది? ఉంది ఒక 10-15 అలా కావాలి, అందుకనే. 15,000? ఓకే. ఏం అవసరం? బట్టలు తీసుకునేదా లేకపోతే ఏదన్నా వేరేదా? కొన్ని ఖర్చులు ఉన్నాయి, కొన్ని అన్ని మీకు ఎట్లా చెప్తా, లేడీస్ అన్నప్పుడు ఉంటాయి, చాలా ఉంటాయి, మీకు అన్ని చెప్పలేను కదా. సరే పర్లేదు, నీ ఖర్చులు ఉంటే ఏదైనా ఉంటే చూద్దాం, దాంట్లో ఏముందా కానీ. సరే నేను చెప్పిన దగ్గర అయితే ఒకసారి రా, మరి నేను అడ్రస్ పెడతా, అక్కడ రా మాట్లాడుకుందాం.
సరే అయితే మీరు లొకేషన్ పంపేయండి, నేను ఆడికి వచ్చి కాల్ చేస్తాను. సార్ లొకేషన్ పెడతా. ఎంతసేపు అయితే రానికి? అంటే మీరు నేనంటే కొంచెం దూరంలో ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నారో చెప్తా, నేను దానికి బట్టి టైం చెప్తా. అవునా సరే, నేను ఇక్కడ సాగర్ రోడ్ లోపల రావాలి కొంచెం, మా రూమ్. అయితే ఒక 1 hour లోపు వచ్చేస్తా. అయితే 1 hour పడుతుందా? ఓకే సరే, మరి నేను వెయిట్ చేస్తుంటా. మళ్ళీ వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోకు. సరే పెట్టుకొని వచ్చేస్తా, మీకు వచ్చాక కాల్ చేస్తాం. సరే, నేను లొకేషన్ పెడతా చూడు. సరే పెట్టా. సరే ఓకే మరి బాయ్. బాయ్. ఇట్లా మాట్లాడుతుంది ఏంది అసలు? పెళ్లి కాలం ఆమె లేక మాట్లాడుతుంది ఆమె. సరే నువ్వేం టెన్షన్ అవ్వకు. పూర్తిగా ఇప్పుడు ఆమెను పిలిచిన, ఆమె వచ్చిన తర్వాత మనం డీటెయిల్గా కనుక్కొని అన్నీ చేద్దాం. నేనేమనేది ఏంటంటే, నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు అంటే ప్రతిదీ ఆలోచించి చేసుకోవాలి. అమ్మాయి ఎలాంటిది, ఆమె గుణం ఎలాంటిది, ఎట్లా ఉంటుంది ఏందనేది ప్రతిదీ మనకి తెలియాలి. జీవితాంతం కలిసి ఉండేది కదా. నువ్వు ఏదో నీ ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది కదా అని తొందరపడి చేసుకొని ఉంటావు. నాకు తెలిసి ఇంకా అదే చేసి ఉంటాయేమో. నువ్వు ఇప్పుడు నీ ఏజ్కి ఆమె ఏజ్కి చాలా డిఫరెంట్. మరి నువ్వు ఆ అమ్మాయి అనగానే నువ్వు బాగా సొల్లు కాసుకుంటా రెడీగా ఉన్నావు. కనెక్ట్ అయిపోయాను. ఎట్లా కనెక్ట్ అవుతావు అంటే ఆడది క్లియర్ కదా. తను మీ ఊళ్ళకి చెప్పి ఎవరైనా నీకు నీ ఏజ్ సంబంధం ఉన్న మెచ్యూరిటీ ఉన్న వాళ్ళని చూస్ చేసుకునేది ఉండే. ఇట్లాంటి ఏం ఆలోచించకుండా తొందరపడి చేసుకుంటే నాకు క్లియర్గా అనిపించేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు కామంతో ఆమెతో కలిసి ఉంటావు, అది చేసి ఉంటావు, ఏదో కలిసి ఉన్నారు, మంచిగా ఉన్నారు. తర్వాత అదే కామంతో పెళ్లి చేసుకున్నావు. అమ్మాయి ఇలాంటిది ఏం తెలుసు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెమైనా ఆలోచించి ఉండాలి. పెళ్లి చేసుకునే ముందు నీ వయసు ఎంత, ఆమె వయసు ఎంత, నీ మెచ్యూరిటీకి ఆమె మ్యాచ్ అవుతుందా లేదా, ఎట్లా బిహేవ్ చేస్తుంది ఏంది, ప్రతి మీరు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారన్న? 2 years ఉన్నాం. మరి నీకు అప్పటి వరకు అర్థం కాలే 2 సంవత్సరాలు? అప్పుడు ఉన్నప్పుడు అట్లా ఏమైనా ఫోన్ బిజీ రావడము ఏదైనా ఉండేదా? ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి ఇవి తనలో బిహేవియర్ కానీ ఏమి రాలేదు. బాగానే ఉండేది. తనే ప్రపోజ్ చేసింది ఫస్ట్. తనే ప్రపోజ్ తనే చెప్పింది పెళ్లి చేసుకుందామని. ఇష్టపడ్డా, పెళ్లి చేసుకున్నా. కానీ ఇంతలో తను ఒక 5-6 monthsలో తన మార్పు అనేది చాలా విపరీతంగా బిహేవియర్ మారిపోయింది. మీరేం కలవట్లేదా మరి? రెగ్యులర్ కలిసేదా లేకపోతే ఏంది? అప్పుడు ఒక దీనిగా సంసారపక్షంగా ఒక దీనిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ 6 months 5 monthsలో కొంచెం నా మీద అనేది కొంచెం ప్రేమ అనేది తగ్గింది. నా మీద తగ్గింది. రెండోది, తను నా మీద కన్నా ఎక్కువ బయటే స్పెండ్ చేస్తున్న టైం. ఒకటి ఆమె సర్లే వచ్చినాక తెలుసుకుందాం. ఆమె అడిగినప్పుడు తెలుస్తుంది. డబ్బు పిచ్చి ఇంకా శృంగార పిచ్చి కనిపిస్తుంది ఆమెది క్లియర్గా. ఆమెది ఎవరికి ఫోన్లో మాట్లాడినా నేను మాట్లాడి పెద్ద ఏం అవ్వాలి, అప్పుడే కనెక్ట్ అయింది. ప్లస్ ఏదో నేనేమో డబ్బులకి రమ్మని అడిగితే ఆమెమో ఏదో ప్రేమగా మాట్లాడి ఏదో క్లోజ్గా అయ్యేటట్టు క్లోజ్గా మాట్లాడుతుంది. ఇంత కన్నింగా మాట్లాడే లేడీస్ చాలా డేంజర్. హలో, వస్తున్నా, కిందకి వస్తున్నా, ఒక్క నిమిషం. కూర్చో. రూమ్ ఏదో అట్లా ఉంచుతున్నా, ఇంకా తప్పదని. 2 rooms. అంటే జాబ్ అంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటా, కానీ జస్ట్ అట్లా ఎవరైనా రియల్ ఎస్టేట్ వచ్చినప్పుడు వాళ్ళ కూర్చోబెట్టి మాట్లాడడానికి ఇట్లా సోఫాలో అది పెట్టుకున్నాం అంతే. అక్కడేమో అది కిచెన్, దాంట్లో ఏముంటుంది, ఏముండదు. ఆడ పోయినా ఏముంటుంది చెప్పు.
ఎవరు లేరా? ఎవరు లేరు, చూడు ఎవరు ఉన్నారు, ఎవరు లేరు. జస్ట్ అట్లా డోర్ పెట్టి ఉంది అంతే. బాగానే ఉంది. ఒక్కళ్ళ ఇన్ని రూల్స్ మెయింటైన్ చేస్తున్నా అంటే ఏం బ్యాచిలర్స్ కదా, ఇంకా ఉండదు, ఇట్లా అట్లా ఉండాలి, ఇంకా తప్పదు. ఏంటంటే ఇంకా ఎవరైనా వస్తుంటారు రియల్ ఎస్టేట్ చేసినప్పుడు, ఇంకా వాళ్ళకి చూపించాల్సి వస్తుంది. అంటే కూర్చొని మాట్లాడడానికి ఫ్రీగా ఉండాలి కదా, అందుకని. కూర్చో కూర్చో, నించోనే మాట్లాడతాం. అంటే ఇప్పుడే కదా పరిచయం అయ్యామని. పర్లేదు, పరిచయం పెంచుకుందాం, దాని గురించే నేను పిలిచింది. కూర్చొని మాట్లాడేది పరిచయం చేసుకుందామని పిలిచిన. ఏం ఇంకా చెప్పు. అంటే ఏం లేదు, నిన్న అడుగుతున్నాను అనుకోకు తప్పుగా. అంటే నీకు అంటే ఇంతకుముందు ఎవరైనా లవర్స్ ఉన్నారా? నా లవర్సా? నాకెందుకుంటారు లవర్స్? ఉంటే నీ దగ్గరికి ఎందుకు ఫోన్ చేయడం వస్తుంది? ఎవరు లేరా? ఖాళీ అని. కాకపోతే నువ్వు నాకు ఇచ్చినోడు మళ్ళీ నువ్వు నీతో కలిసి అన్నాడు ఆడు. ఎవరు? నేను నీకు రాజేష్ అని చెప్పినా కదా. అంటే కలవడం అంటే ఇంకా కలిసిన చెప్పాలా, కలవడం చెప్పాలా, కానీ ఇంకా కలిసాకని కొంచెం మనీ ప్రాబ్లం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. కానీ అంత ఫీలింగ్ ఏం రాలేదు. వెళ్ళడం అంటే వెళ్ళా, ఇంకా మనీ నాకు అర్జెంట్ కావాలని అలా వెళ్ళడం అంటే ఇంకా కలిసిన చెప్పాలా, కలవడం చెప్పాలా, కానీ ఇంకా కలిసాకని కొంచెం మనీ ప్రాబ్లం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. కానీ అంత ఫీలింగ్ ఏం రాలేదు. వెళ్ళడం అంటే వెళ్ళా, ఇంకా మనీ నాకు అర్జెంట్ కావాలని అలా వెళ్ళా. ఓకే. అంత ఫీలింగ్ ఏం అంటే నువ్వు ఇప్పటివరకు ఎవరికి లవ్ చేయలేదా? ఎవరికి లవ్ చేయలేని. అంటే ఎంతమందిని కలిసి ఉంటావు? అంటే అంటే ఎంతమందితో ఇప్పటివరకు కలిసి ఉంటావు అని అడుగుతున్నావు. ఎంతమంది అంటే ఒక ఇద్దరు కావచ్చు అంతే, ఒక ఇద్దరు కావచ్చు అంతే, ఇంకా ఎవ్వరు లేరు. అందరు నార్మల్ ఫ్రెండ్స్ లెక్క మాట్లాడతా, కాకపోతే మనీ అవసరం వల్ల వాళ్ళతోనే అలా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఓకే. మరి వాడేం నాకు నువ్వు ఇదే పని చేస్తావు అని చెప్పిండు నాకు. అంటే ఇంకా డబ్బుల కంటే ఆ రోజు తనతో నేను కొంచెం పార్టీలో కొంచెం డ్రింక్ చేసిన కాబట్టి అతనితో అలా. పార్టీ అంటే పబ్లోనా? మామూలుగా చిన్న ఒకేషన్ లాంటిది ఉండే అనమాట. ఇంకా డ్రింక్ చేస్తే తనతో పాటు వెళ్తే ఇంకా అతను అలా అనుకుని ఉంటాడు. కాకపోతే అందరితో ఎందుకు అలా ఉంటాం, ఇద్దరే నాకు పరిచయం అబ్బాయిలు అంటే, మిగతా అందరు కొంచెం ఫ్రెండ్స్ లెక్కనే ఉంటాం. ఓకే. నీకు ఇప్పటివరకు అంటే లవర్ అయితే లేదు నిజంగా? ఎవరు లేరు. నేను ఇంకోటి అడుగుతా, తప్పు అనుకోకు మళ్ళీ. ఆడవాళ్ళని ఇట్లా అడిగితే ఇంకా చేసుకుంటారు, కానీ నీకేమైనా మ్యారేజ్ అయిందా? అంటే నేను మ్యారేజ్ అయిన అమ్మాయిలతో పడుతున్నానా? అలాగే అనిపిస్తున్నానా నేను? అంటే నేను అందుకే అడిగేది, అట్లా అడిగితే అట్లనే స్టార్ట్ చేస్తామని. మ్యారేజ్ అయిందా లేదా డౌట్గా అడుగుతున్నా. ఏంటంటే కొంచెం చెప్పకూడదు, కానీ నీ డ్రెస్ తోటి అట్లా అనిపిస్తున్నావు. నేనే అసలు మ్యారేజ్ అయితే ఇంత దూరం ఎందుకు? అంటే అమ్మాయిలు అంటే కొంచెం వేరే డ్రెస్ వేసుకుంటారు కదా, జీన్స్ టీషర్ట్ అట్లా వేసుకుంటారు. నువ్వేమో ఇట్లా వేసుకొని వచ్చినావు కదా, అందుకనే అడుగుతున్నావు. అంటే ఇంకా వేసుకొచ్చినట్టు డ్రెస్సుని బట్టి అనమాట. ఎప్పుడు ప్రతిసారి జీన్స్లు అవి వేసుకోలేం కదా, ఇంకా బట్టలు వేసుకొని. పబ్కి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళినావు? పబ్కి వెళ్ళినప్పుడు అంటే పబ్లో ఎలా అంటారో అలాగే వెళ్తా. ఓకే. కొంచెం ఇలా. పేరెంట్స్ ఉన్నారా మరి నీకు? ఒకదాని వింటున్నావు ఇక్కడ? అంటే పేరెంట్స్ అంటూ లేరు. ఒకదానివే ఉంటావా? ఎక్కడ ఉంటావు? నేను శంషాబాద్ దగ్గర ఉంటా. మరి ఏం చేస్తున్నావు? డబ్బుల కోసం ఏం చేస్తున్నావు? ఏం చేస్తే ఏదైనా చిన్న చిన్న జాబ్స్ అలాంటివి చేస్తుంటా. ఇంకా అవి సరిపోవు కదా, ఇంకా అందుకని ఇంకా అలా అలా వెళ్తా ఉన్నా. ఇంకా అలా అలా వెళ్తా ఉన్నా. అంటే వెళ్తా అంటే ఎక్కువ వెళ్ళా, జస్ట్ తను పరిచయం అయ్యిండు కాబట్టి అలా వెళ్ళినా, కానీ ఏం ఫీలింగ్స్ లేవు తన మీద. ఇంకా తప్పని పరిస్థితుల్లో డబ్బు కోసం వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఆయన మీద అంటూ అలా ఏమీ లేకుండే. ఫ్రెండ్స్ ఉంటారా నీతోటి ఎవరన్నా? ఫ్రెండ్స్ అంటే ఎవరన్నా మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తారు లేడీసే, కానీ నాతో పాటు ఉండరు. ఓకే. నీకంటే బాగుంటారా? ఎట్లుంటారు వాళ్ళు? అంటే బాగుంటారంటే ఇంకో అమ్మాయి గురించి ఇంకో అమ్మాయి పొగిడితే బాగుండదు కాబట్టి ఎవరన్నా వాళ్ళే. ఓకే. ఇంకా చెప్పు, వచ్చినప్పుడు మాట్లాడుతున్నాను. ఇంకా మాట్లాడి ఒకరినొకరు పరిచయం చేసుకుందామనే కదా వచ్చింది. మనం వచ్చి చాలా సేపు అయితే మాట్లాడుతూనే ఉన్నావు. ఎంతసేపు పరిచయం చేసుకుంటా ఇంకా నన్ను ఫోన్లో మాట్లాడినా
మళ్ళీ ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నావు ఇంకా. ఓకే. అంటే నీకు మాట్లాడడానికే టైం సరిపోతుందా? ఇంకా వేరే వాటిలలో ఏమన్నా వేరేది అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజు ఖాళీ ఉన్నాను, ఒక్కను ఉన్నట్టు. బెడ్రూమ్ ఖాళీ ఉంది, హాల్ అంటే హాలే కాబట్టి లైట్. బెడ్రూమ్ అయితే ఖాళీగా ఉంది కదా, బెడ్రూమ్ అయితే ఖాళీగా ఉంది కదా. బెడ్రూమ్ ఖాళీగానే ఉంది, మరి దానికోసం వెయిట్ చేస్తున్నాం అనుకున్నాను. కానీ నువ్వే అన్నావు కదా ఒకరినొకరు పంచం చేసుకొని మంచిగా క్లోజ్ అయిన తర్వాత కలుద్దాం అన్నావు. నువ్వు ఇంత డైరెక్ట్గా చెప్తావు, నాకేం తెలుసు. అంటే డైరెక్ట్గా అంటే చూడగానే నచ్చినావు, ఇంకా చెప్తే బాగుండదని మాట్లాడుతున్నాను. కాసేపు అలాగే మాట్లాడుతూ నిన్ను చూస్తూ ఉన్నా. ఓకే. ఇంకా నువ్వేమన్నా రెస్పాన్స్ అవుతావు అంటే లేదు, నువ్వే ఇంకా నా డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నావు. అరే రెస్పాన్స్ అంటే ఇప్పుడు నీకు అంత డైరెక్ట్గా కలవాలన్నప్పుడు నాకు కూడా ఉండాలి కదా, ఫీలింగ్ రావాలి కదా. అంటే ఏంటంటే ఫస్ట్ ఒకసారి ఒకరినొకరు పరిచయం చేసుకొని ఫ్రెండ్లీగా అయిపోయి తర్వాత చూద్దామని నేను అనుకున్నాను. నువ్వు అంత ఫ్రాంక్గా డైరెక్ట్గా వస్తావు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎంతసేపు ఇలా మాట్లాడుతూనే ఉంటావు? ఇంకా ఎంతసేపు ఉంది, ఒక 5 నిమిషాలు మాట్లాడు, ఒక 10 నిమిషాలు మాట్లాడు, తర్వాత చూద్దాం. దాంట్లో ఏముంది, ఇప్పుడు తొందర ఏమన్నా ఉందా? పెట్రోల్ ఖాళీగా ఉందని అడగాలి, పెట్రోల్ ఖాళీగా ఉందని అడగాలి. అంటే వచ్చిన కొంచెం అదే చెప్తున్నావు, వెళ్దాం వెళ్దాం ఆగు ఆగానంటే. అంటే అంత ఆగలేకపోతున్నాను. ఆగలేకపోతున్నాను. అంత దూరం నుంచి ఎంత దూరం ఎందుకు ట్రావెల్ చేసి వస్తావు నా మాత్రం అర్థం చేసుకోవా? అరే ఇంకెంత ఇప్పుడు అర్థం చేసుకున్నా కానీ మనం కొంచెం అన్నీ ఆపు. ఫస్ట్ అయితే నడుపుకుందాం, నడుపు. అరే కొద్దిసేపు ఆగు, అంత తొందర ఏమని చెప్పు. వచ్చినప్పుడు ఆగు ఆగు అంటున్నా. రూమ్ ఖాళీగానే ఉంది, ఇంకోవరన్నా వచ్చేది ఉందా మనతో? ఎవరు లేరు. నువ్వు ఇప్పుడు నువ్వు దానికోసమే వచ్చినావు కలుద్దామని. అంటే నీకు అలాంటి ఉద్దేశం ఏం లేదంటావా? నేను మాట్లాడదామని వచ్చిన, అంటే ఫస్ట్ ఒకసారి మాట్లాడి తర్వాత కలుద్దాం అనుకున్నా. కానీ నువ్వు డైరెక్ట్గా పోయి కలుద్దామని అంటున్నావు కదా అప్పుడే. అంటే మనం అంటే కలిస్తే కొంచెం ఇంకెక్కువ మన మధ్యలో ఇంకా బాండింగ్ ఎక్కువ అవుతుంది. బాండింగ్ ఎక్కువ అవుతుంది. బాగానే తెలుసు నీకు, నిజంగా బాగా ఐడియా ఉంది. కానీ ఒక 2 నిమిషాలు ఆగు, నేను ఫోన్ ఎడబెట్టినా, ఫోన్ మాట్లాడొస్తా. ఎప్పుడు వస్తా? ఒకటి చెప్పేది ఉంది. తినొచ్చినాను, తిని రాలే కదా. నేను ఒకసారి మా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తా ఏమైనా తీసుకురామని. ఒక 2 నిమిషం. హలో, పైకి రండి ఒకసారి. సర్లే కానీ ఎవరు డోర్ కొడతారో ఒకసారి, ఎవరో కనుక్కుంటా. ఒక 2 నిమిషాలు. అంటే నా ఫ్రెండ్ అంటే కలవడానికి వచ్చా. ఫ్రెండ్? అవును. బాయ్ ఫ్రెండా? నీకు బాయ్ తప్ప లేడీ చెప్పరు ఫ్రెండ్ అందరూ ఉంటారు, అర్థమైందా? ఆయన ఫ్రెండ్ అని చెప్తున్నా. అదే నేను అడుగుతున్నా, బాయ్తోనే ఫ్రెండ్, అవును, లేడీతో ఫ్రెండ్ లేదు. అయినా నాకు చెప్పకుండా ఇక్కడ రావడానికి ఎవరు? అంటే మా హస్బెండ్ అవుతాను. అంటే మా హస్బెండ్ అవుతాను. హస్బెండా? మరి నాకు చెప్పలేదేను. చెప్పదు, ఇక్కడికి వచ్చినంత వరకు చెప్పదు, తన పని అయినంత వరకు చెప్పదు. ఎందుకంటే నేను ఒకటి ఉన్నానని జ్ఞాపకం కూడా లేదు తనకి. నేను అలా అన్నానా? మాట్లాడు, కొట్లాడకుండా మాట్లాడు. వన్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ టు గెట్ మనీష్ సాఫ్ట్వేర్ ఫర్ ఫ్రీ. నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, మీరు మొదటి పర్సన్ అవుతారా లేకపోతే లేట్ పర్సన్ అవుతారా జాయిన్ అవ్వడానికి? సో విన్నింగ్ టీమ్ని అయితే జాయిన్ అయ్యండి ఈరోజే.